పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన వేళ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. కొన్ని రోజులుగా సరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొన్నాళ్లుగా వినియోగంలో లేని బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్ భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు జరుపుతోంది. అందుకు భారత సైన్యం కూడా ధీటుగా బదులిస్తోంది. యుద్ద భయం పొంచి ఉన్న వేళ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. పాక్ తోటాల నుంచి తప్పించుకునేందుకు బంకర్లను సిద్దం చేస్తున్నారు. పాక్తో సరిహద్దు కలిగి ఉన్న ప్రాంతాల్లో ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్ల క్రితమే అనేక బంకర్లను నిర్మించింది. పాక్ సైన్యం కాల్పులు జరిపినప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లలో తలదాచుకుని తమ ప్రాణాలను కాపాడుకునేవారు. కొద్ది కాలంగా ప్రశాంత వాతావరణం నెలకొనడంతో వాటిని వినియోగించలేదు. దీంతో అవి అపరిశుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ద మేఘాలు కమ్ముకున్న వేళ ప్రజలు బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు. పాక్ తూటాల నుంచి తప్పించుకునేందుకు చీపుర్లు పట్టారు. పాక్ వైపు నుంచి కాల్పులు జరిగితే బంకర్లలో తలదాచుకోనున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు బంకర్లను శుభ్రం చేసుకుంటున్నట్లు జమ్మూ జిల్లాల్లోని అర్మియా బ్లాక్లోని ట్రెవా గ్రామ ప్రజలు వెల్లడించారు. जो बैंकर बनाए हुए हैं गवर्नमेंट के, उस बैंकरों में हम अपना जो बुजुर्ग हैं, बच्चे हैं, अगर ऑन स्पॉट जे कारण हरकत कर जाए तो हम अपने बच्चे और बुजुर्गों को जहां पर सेफ जगह रख सके। और जो नौजवान हैं वो बाहर देखेंगे, अपनी हेल्प करेंगे जवानों की। हम लोग फुली तैयार हैं। हमेशा अनप्रेडिक्टेबल शेलिंग होती है, हम लोग तब भी तैयार होते हैं कि हमें फर्स्ट फायर का ही डर रहता है, बाद में हम लोगों को पता है कि हमने क्या करना है। तो अभी तो हमें पता है कि कुछ होने वाला है, तो हम उसकी तैयारी कर रहे हैं, क्योंकि जो पहलगाम में हुआ वो बहुत गलत था। आए रोज हमारे जवानों को शहीद किया जाता है। एक जवान शहीद नहीं होता, उसका पूरा परिवार शहीद होता है। तो आए रोज हम लोग शहादतें देख देख के थक गए हैं, बहुत हो गया। పూంచ్ జిల్లాలో కూడా పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న గ్రామాల ప్రజలు బంకర్లను కలిసికట్టుగా సిద్ధం చేస్తున్నారు. तो आपने देखा कि गांव में जो हमारे लोग हैं वो अपने बंकरों की साफ सफाई कर रहे हैं। जहां जहां सरकार द्वारा जो बंकर प्रोवाइड किए गए हैं उसके थोड़ा सा आप यहाँ पीछे आपने देखा कि जहाँ पर हमारे पास सरकारी बंकर नहीं है, लेकिन हमने अपने घरों को भी उसी हिसाब से कुछ कमरों को बनाया है कि हम उन्हें फायरिंग के दौरान शेल्टर के तौर पर इस्तेमाल कर सकें। हम आज उसकी भी साफ सफाई कर रहे हैं। పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ తలెత్తే అవకాశముందని సరిహద్దు గ్రామాల ప్రజలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.